ఇక్కడ సమావేశమై ఉన్నటువంటి ప్రజలందరికీ మేము చెప్పే విషయం సంపూర్ణంగా అర్థం కావాలని కోరుకుంటూ ఈ సభను ప్రారంభిస్తున్నాము. మేము ఇంతవరకు మాకు పుత్రులుగా ఉన్నటువంటి భక్తులే అనుకుంటుంది, కానీ కుమార్తెలకు ఉన్నటువంటి స్త్రీలు కూడా ఈరోజు చాలామంది దొరికారు మాకు జ్ఞానంలో. అది చాలా సంతోషము. ఇంకా ఏమి చెప్పాలంటే పురుషుల కంటే స్త్రీలు ఒక అడుగు ముందుకు పోయినారని కూడా చెప్పచ్చు. ఎందుకంటే మీరు రాయలేదు, గ్రంథాలు వాళ్ళు రాశారు కాబట్టి వాళ్ళు ముందుకు పోయినట్టే మీ లెక్కలో, మా లెక్కలో కూడా. ఈరోజంతా మనం ముస్లిం సమాజాన్ని గురించి ఎక్కువ మాట్లాడుకుంటాము. రాబోయే పౌర్ణమి గురు పౌర్ణమి కాబట్టి ఆ రోజు హిందూ సమాజాన్ని గురించి బాగా విపులంగా మాట్లాడుకోవచ్చు. మొట్టమొదటి మేము చెప్పేది ఏమంటే, ఈ ఖురాన్ గ్రంథం అంతిమ దైవ గ్రంథంలో జ్ఞానవాక్యములు అనే గ్రంథం నేను రాయక ముందు కొంతమంది నమస్కారం చేసేవాళ్ళు. కానీ మా 2 చేతులతో నమస్కారం చేసి కూర్చొని నమస్కారం చేసేవాళ్ళు, కానీ పండుకొని నమస్కారం చేసేవాళ్ళు ఎవరు లేరు. అంటే సాష్టాంగ దండ ప్రమాణం చేసేవాళ్ళు ఇంతకు చూడలేదు. కానీ ఆ గ్రంథం రాసిన తర్వాత అందరూ మొత్తం బోర్లు వండుకొని దండ ప్రమాణం చేసేవాళ్ళు తయారైనారు అనమాట. ఎందుకు అంటే అది సాష్టాంగ దండ ప్రమాణము అంటే సాష్టాంగ నమస్కారము అనేది ఖురాన్ గ్రంథంలోనే చెప్పబడి తెలిసింది, కానీ హిందువుల గ్రంథంలో తెలియదు. అది ఇంకొకరికి నమస్కారం చేయకూడదు, ఇది షరియత్ అని చెప్పినటువంటి సమాజంలో, ఎవరు నమస్కారం చేయనటువంటి సమాజంలో కానీ ఖురాన్ గ్రంథాన్ని చదివి ఆ సమాజం నుంచి ఈరోజు చాలామంది హిందువులు నేర్చుకుని కింద పడి మొక్కుతున్నారు. అంటే ఇంతకుముందు సాష్టాంగ నమస్కారం చేయని వాళ్ళు ఈ అంతిమ ద్రవ్య గ్రంథం చదివిన తర్వాత నమస్కారం చేయని మొదలుపెట్టారు. అంటే ఏమి అంటే దాంట్లో ఒక ఆయతలో చెప్పకూడదు అనమాట. దేవుడు వస్తాడు, మీరు నమస్కారం చెయ్యండి, సాష్టాంగ దండ నమస్కారం చేయండి అని చెప్పాడు. అంటే దేవదూతలంతా ఆ రకంగా చేస్తున్నారు, మీరు మనుషులు కూడా మీరు కూడా చేయండి అని. అంటే మీకు తెలియదు దేవుడు ఎవరేంటి అని, కానీ దేవుడు ఎవరేంటి దేవదూతలకు తెలుసు, ఆయన పరిపాలన ఉన్నటువంటి వాళ్ళకు తెలుసు కాబట్టి వాళ్ళు నమస్కారం చేస్తున్నారు ఆ రకంగా. ఏ రకంగా? సాష్టాంగ దండ నమస్కారం. కానీ మీరు కూడా అలానే చేయండి అంటే ఇప్పుడు వాళ్ళకు తెలుసు, మనకు తెలియదు. ఇప్పుడు మనం తెలియని వాళ్ళు ఎట్లా చేయాలి? తెలియని వాళ్ళు మనం చేయలేము. అంటే ఇప్పుడు గుర్తుగా, అంటే ఎవరో ఇంతకుముందు వచ్చిన వాళ్ళు ఇంత వచ్చిపోయినారు అని వాళ్ళ గుర్తుగా వాళ్ళకు నమస్కారం చేస్తున్నాము. ఇప్పుడు ఉండే వాళ్ళకి నమస్కారం చేయడానికి అవకాశం లేదు, ఎందుకంటే దేవుడు వచ్చాడని ఎక్కడ మనకు గుర్తులేదు కదా. కాబట్టి ఉండే వాళ్ళకు ఎక్కడ నమస్కారం చేసేదానికి అవకాశం లేదు. ఇంతకుముందు వచ్చిపోయిన వాళ్ళకి మాత్రమే నమస్కారం చేస్తున్నాము. ఇంతకుముందు వచ్చిపోయినటువంటి వాళ్ళు ఒకరు లేక ఇద్దరు ఉన్నట్టు మనకు తెలిసింది. చాలామంది ఉన్నారు, కానీ మనకు కొద్దిగా మొండి గుర్తు, కొద్దిగా ఏంటంటే ఈయన దేవుడు ఈ రకంగా వచ్చిపోయినాడు మానవ ఆకారంలోకి అని మనకు కొద్ది గుర్తు తెలిసింది. తెలిసిందని వాళ్ళకి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళ ఆకారాలకు మనము ఈరోజు సాష్టాంగ దండ నమస్కారం చేస్తున్నాం. అంటే ఇది ఎక్కడి నుంచి చూసి నేర్చుకున్నాము? అంతిమ గ్రంథం ఖురాన్ నుంచి చూసి నేర్చుకున్నాము. ఖురాన్ గ్రంథంలో దాన్ని అనుసరించే వాళ్ళంతా ఏం చేస్తున్నారు? ఎవరికి మొక్కదండి అని చెప్తున్నారు. మొక్కకూడదు చెప్తున్నారు. మొక్కకపోతే మీరు సైతాన్లో అయితే ఉన్నారు అదే గ్రంథంలో చెప్పారు. అక్కడ వాడు మొక్కనుడు ఇబ్లీసే అని చెప్పారు, అదేనా? కాబట్టి అక్కడ ఏం చెప్పారంటే మొక్కండి అని అక్కడ చెప్తే మొక్కకూడదు అని వీళ్ళు ఒక నియమం పెట్టుకున్నారు అన్నమాట. అంటే వీళ్ళు పెట్టుకునే నియమానికి కొద్దిగా న్యాయం ఉందనుకోండి. ఎందుకు? వీళ్ళు ఎవరికి మొక్కాలి వాళ్ళకి అంటే తెలియదు కాబట్టి మొక్కతోనే చెప్పారు. దేవుడు ఎవరైనా తెలియదు కాబట్టి మొక్కతోనే చెప్పారు. అసలు దేవుడు పుట్టాడు కాబట్టి మొక్కతోనే చెప్పాడు అనమాట. దేవుడు పుట్టడు అని ఎక్కడైనా చెప్పాడా అని అంటే అది కూడా మనమే నిర్ణయం చేసుకున్నాం అన్నమాట. ఏదైనా కానీ దాంట్లో చెప్పినటువంటి విషయం మనకు అర్థం కాకుండా పోయినప్పుడు అది అపార్థం అయిపోతుంది చెప్పాము. ఇప్పుడు
షమీరా గారు ఒక గ్రంథం రాశారు, దానికి పేరు పెట్టలేదు. రాశారా రాసుకుంటూ పోయారు, కానీ ఏం పేరు పెట్టలే ఆమెకు తెలియదు. కానీ మనం ఏం చేసామంటే ఇంక మాకు ఆ పేరు పెట్టాల్సిన బాధ్యత మాకు వచ్చింది. ఎందుకంటే మీరు అడుగుతుంటారు మా ఇంట్లో పిల్లోడు పుట్టాడు ఏం పేరు పెట్టాలని. పుట్టించుకునేది మీరు, పేరు మమ్మల్ని అడుగుతారు. చాలా మంది చెప్పారు ఆయన ఆ రకంగా. అట్లాగనే ఇప్పుడు ఆయన గ్రంథం రాసింది, ఆయన పేరు పెట్టలేదు. ఏదో ఒకటి పిలిచాలి కదా, ఏ పేరు పెట్టి పిలుస్తావు? పేర్లు కాబట్టి దానికి ఒక పేరు కూర్చోదానికి ఏం చేసామంటే 63వ పేజీ నుంచి 73వ పేజీ వరకు 10 పేజీలు పేరు దాంట్లోకి రాసి కల్పించి రాసి మేము జోక్యం చేసుకొని రాసి అక్కడ అర్థాలు అపార్థాలు అనే పదం అక్కడ చేర్చి ఆ పదాన్నే ఈ బుక్కు పెట్టాల్సి పని వచ్చింది, అర్థాలు అపార్థాలు అని. కానీ అక్కడ ఎందుకు అట్లా జరిగిందంటే దేవుడు చెప్పినది ఒక విధానం అయితే మనం చేసుకునేది అంతా ఇంకొక విధానము. దేవుడు చెప్పినది ఒక అర్థం అయితే మనం ఇంకొక అర్థాన్ని వేసుకుంటున్నాము. మళ్ళీ ఆ రకంగా ఉండేదాని వల్ల మనకు దేవుడు చెప్పిన జ్ఞానం మనకు ఏమర్థం అర్థం కాకుండా పోయింది. అంటే దీనికి చిన్న ఉదాహరణ, ఖురాన్ గ్రంథంలోనే 6వ సూర 101వ ఆయతులో ఏం చెప్పారంటే అంటే అది కూడా కాదు, 2వ సూర 146వ ఆయతులో ఏం చెప్పారు అంటే దేవుని గ్రంథం మనకు ఇచ్చాడు, దేవుడి గ్రంథం మనకి ఇచ్చాడు. ఆ గ్రంథంలో అది చదివితే మనం ఎట్లుంటుందంటే ఆ గ్రంథాన్ని మన కన్న కొడుకును గుర్తించినట్టు దేవుణ్ణి గుర్తించవచ్చు అని చెప్పాడు. దేవుడు మనకు ఒక గ్రంథాన్ని ఇచ్చాడు, ఆ గ్రంథాన్ని మనం చదివితే మన కన్న కొడుకుని ఏ రకంగా గుర్తించగలుగుతామో అంతే కదా, కన్న కొడుకుని గుర్తించగలుగుతాం. ఆ రకంగానే ఆయన్ను గుర్తించవచ్చు. ఎవరిని గురించి అక్కడ చెప్పారో ఆయన్ను మనం గుర్తించవచ్చు. ఎవరి గురించి చెప్పారో దేవుని గురించి చెప్పారు గ్రంథంలో. అది వాస్తవంగా ఉండేటువంటి సమాచారం. కానీ అక్కడ మనం ఏమని రాసుకున్నాము, ఈ ఖురాన్ గ్రంథంలో ఏమని రాసుకున్నాము అంటే నేను నోటితో చెప్తే మీరు కల్పన చేసి చెప్తారనుకుంటారేమో, కానీ గ్రంథాన్ని చూసి చెప్తాము ఏం రాసినది మనకు పూర్తి అర్థమైపోతుంది. 2వ సూర 146వ ఆయత్తు బాగా ఖర్చు పెట్టుకోండి. 2వ సూర 146 ఆయత్తు. మేము ఈ గ్రంథాన్ని ప్రసాదించినాము, కానీ మీరు ఈ గ్రంథాన్ని ప్రసాదించిన వారు తమ కుమారుని ఏ విధంగా గుర్తిస్తారో అతనిని కూడా ఆ విధంగా గుర్తిస్తారు. ఈ గ్రంథాన్ని మేము ప్రసాదించాం కదా, ఇందులో ఎవరిని గురించి చెప్పాము, దేవుని గురించి చెప్పాం కదా. మళ్ళీ ఆ దేవుని మీరు ఎంత సులభంగా గుర్తిస్తారంటే ఇందులో చెప్పిన జ్ఞానాన్ని బట్టి మీ కుమారుని ఏ విధంగా గుర్తించగలుగుతారో ఆ విధంగా గుర్తించగలుగుతారు అని ఎవరు చెప్పారు? జిబ్రాయిల్ మహమ్మద్ ప్రవక్త గారికి చెప్పారు, అంతే కదా. జిబ్రాయిల్ గారు మహమ్మద్ ప్రవక్త గారికి చెప్పారు. కానీ ఇక్కడ మనం ఏం రాసాము అంటే, కానీ ఇక్కడ ఏం రాసుకున్నాము అని అంటే ఇది చాలా పొరపాటు. అంటే ఈ పొరపాటు మనం గుర్తించి చెప్తున్నాం. అంటే ఇది మహమ్మద్ ప్రవక్తను గారిని మనం కుమారుడు గుర్తించినట్టు గుర్తిస్తాము అన్నాను. అంటే చెప్పేది ఎవరికి? చెప్పినది ఎవరిని గురించి చెప్తున్నారు? అక్కడ ప్రవక్తను గురించి చెప్తున్నారా, దేవుని గురించి చెప్తున్నారా? కానీ దేవుని గురించి చెప్తున్నప్పుడు దేవుణ్ణి మీరు గుర్తించగలుగుతారు ఈ విధంగా అని అక్కడ ఉంది. అది అర్థం చేసుకోవాలి. దేవుని జ్ఞానానికి సంబంధించిన గ్రంథం మనకి ఇస్తే దేవుడు ఆ జ్ఞానాన్ని తెలుసుకొని ఆ దేవుని మనం గుర్తించగలుగుతాం. ఎంత సులభంగా నువ్వు గుర్తించగలవు అంటే, నీ కన్న కుమారుని నువ్వు ఏ విధంగా గుర్తించగలవో ఆ విధంగా గుర్తించగలవు అని అక్కడ వ్రాసి ఉంటే, మనం ఏం చేసామంటే బ్రాకెట్లో ఏం చేర్చాము? మహమ్మద్ ప్రవక్త గారిని మనం గుర్తించగలము అని రాసుకున్నారు. అంటే వాక్యంలో లేదు, బ్రాకెట్ వేసి బ్రాకెట్లో రాసుకున్నారు. కానీ అది రాయాల్సిన మాట. ఎవరిని రాయాలి అక్కడ? దేవుణ్ణి మనం గుర్తించగలము అని రాసుకోవడం సరిది. కానీ ప్రవక్త గారిని గుర్తించగలము అని అంటారు. అది చెప్పేది ఎవరికి? ప్రవక్త గారికే కదా. ప్రవక్త నువ్వు ఈ జ్ఞానాన్ని విని చూసి
దేవుణ్ణి సులభంగా గుర్తించగలవు అని ప్రవక్తకి చెబితే మనం ప్రవక్తనే గుర్తించమని మనం రాసుకుంటాం. ఎట్లుంది చూడండి. ఇది 146వ ఆయతలో 2వ సూరాలో ఉండేటువంటి విషయం. ఇది బ్రాకెట్లో మహమ్మద్ ప్రవక్త గారిని అని రాసుకున్నాం. మరియు వాస్తవానికి వారిలోని ఒక వర్గం వారు, ఇది వాస్తవంగా కొంతమందికి తెలుసు ఇది ప్రవక్త గారిని గురించి కాదు రాసినది, దేవుని గురించి రాసినది. ఒక వర్గం వారికి సత్యం తెలుసు, వాస్తవంగా ఒక వర్గం వారికి సత్యం తెలిసి కూడా సత్యాన్ని దాస్తున్నారు. దాసి ప్రవక్తనే చెప్తున్నారు. చూడండి, ఇది సత్యాన్ని దాచి ఈ మాట చెప్పేస్తున్నారు. అంటే ఇది వాస్తవం తెలుసు, దేవుణ్ణే గుర్తించగలరు, ఈ జ్ఞానం వల్ల దేవుని మీరు గుర్తించగలరు అని తెలుసు. అయినా కానీ ఒక వర్గం వారు ఏం చేశారంటే ఆ సత్యాన్ని దాచిపెట్టి ఇంకో రకంగా చెప్తున్నారు. అయితే 147వ వాక్యంలో ఏం చెప్తున్నారంటే ఇదే విషయాన్నే ఏం చెప్తున్నారు చూడండి. ఇది నీ ప్రభువు తరపు నుండి వచ్చిన సత్యము, ఇది నువ్వు దేవుడు ఇచ్చినటువంటి నీకు సత్యం. ఇది ఏది? ఈ గ్రంథం. కావున నీవు సందేహించే వారిలో ఏమాత్రం చేరకు, నీకు పొరపాటుగా అనుమానాలు కలిగించే వాళ్ళలో మాత్రం నువ్వు ఏమాత్రం చేరద్దు. నీకు పబ్లిక్గా ఇక్కడ చెప్పాము గ్రంథంలో ఏమని, ఈ గ్రంథంలో మేము సత్యాన్ని మీకు అందించాము, ఈ సత్యాన్ని చూసిన తర్వాత నువ్వు కన్న కుమారుని గుర్తించినట్టు దేవుణ్ణి గుర్తించవచ్చు, ఆయన గుర్తించవచ్చు. ఏయన్నో ఎవరిని గురించి చెప్పింటే ఆయన్ను ఎవరిని గురించి చెప్పారు గ్రంథంలో? అల్లాహ్ని గురించి చెప్పారు. ఆ అల్లాహ్ను సులభంగా గుర్తించవచ్చు అని అక్కడ రాసి ఉంటే కొంతమంది సత్యం తెలుసు, అయినా కానీ వాళ్ళు అసత్యాన్ని ప్రకటిస్తున్నారు, సత్యాన్ని కప్పిపుచ్చుతున్నారు. అటువంటి వారిలో నువ్వు చేరవద్దు, అనుమానాలు కలిగించే వారిలో నువ్వు చేరొద్దు. అంటే ఇట్లా నీకు తప్పుదారి పట్టించే వాళ్ళు కూడా ఉన్నారు, అటువంటి వారిలో చేరొద్దు అని ఇక్కడ ఉంది. ఇక్కడ దీన్ని మేము చెప్తున్నామంటే ఇప్పుడు అర్థాలు అపార్థాలు అనే విషయాన్ని మనం తీసుకుంటే అక్కడ అర్థం ఏముంది? దేవుని తెలుసుకోవచ్చు అని అర్థం ఉంది. కానీ మనం ఏం రాసుకున్నాం దాంట్లో అపార్థము అంటే అర్థం వదిలేసి ఏం రాసుకుంటాము, ఇంకొకరిని తెలుసుకోవచ్చు అనుకున్నాం. అది చెప్పేది ఎవరికి? వాళ్ళకే. చెప్పేది ఎవరికి? ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి ఒక కథ చెప్తున్నాను అనుకో, ఈ కథ చదివితే ఈ కథ వింటే దాంట్లో ఉండేటువంటి వారిని సులభంగా తెలుసుకోవచ్చు అని ఉంది. ఆ కథలో ఉండేవారిని అపూర్వ చింతామణి కథ ఒకటి ఉంది. దాంట్లో ఒక మహర్షిని గురించి రాశారు. ఈ కథను చదివితే వాడిని మహర్షి దాచిపెట్టుకుంటాడు ఎక్కడో, ఆ దాచిపెట్టుకున్నాడు సులభంగా తెలుసుకోవచ్చు అని ఉంది. అంటే దాంట్లో ఒక మహర్షి ఓ దాచిపెట్టుకొని ఎవరికి తెలియకుండా ఉంటాడు. అతన్ని కనుక్కుండగానే కొన్ని ప్రశ్నలు వేస్తుంటారు. అంటే ఈ గ్రంథం అంతా చదివిన తర్వాత సులభంగా తెలుసుకోవచ్చు అని అక్కడ ఉందనుకోండి. అంటే ఎవరిని తెలుసుకోవచ్చు? దాచిపెట్టుకున్నటువంటి వాడిని దాచిపెట్టుకున్న సులభంగా తెలుసుకోవచ్చు. కానీ ఇప్పుడు చదివి ఎవరికైతే మనం చెప్తున్నామో వాడిని తెలుసుకోవచ్చు అంటే వాడిని తెలుసుకునే ఏం ప్రయోజనం? నేను ఎట్లా ఉన్నానన్నా కదా, చదివాడు ఎట్లా ఉన్నాడు, వినేవాడు ఎట్లా ఉన్నాడు, వాడితో ఏం ప్రయోజనం లేదు అన్నాడు. ఆ రకంగా ఇక్కడ ఈ గ్రంథాన్ని తెలుసుకుంటే, ఈ గ్రంథాన్ని చదివితే, ఈ గ్రంథం ఎవరి గురించి చెప్పింది? ఎవరి గురించి చెప్పారు? ఈ గ్రంథం ప్రవక్త గారి గురించి చెప్పారా, దేవుని గురించి చెప్పారా? దేవుని గురించి చెప్పినటువంటి గ్రంథం సత్యం. ఇది దైవ గ్రంథము, దేవునికి సంబంధించిన గ్రంథము. దేవునికి సంబంధించిన గ్రంథాన్ని దేవుని విషయం తెలిసినటువంటి జిబ్రాయిల్ అనేటువంటి ఒక గ్రహం వచ్చి చెప్పింది. సూర్యగ్రహము ఎప్పుడైతే పూర్వం సృష్టాదిలో భూమి మీదకి వచ్చి మను అనేటువంటి వ్యక్తికి చెప్పిందో ఆ రకంగానే జిబ్రాయిల్ అనేటువంటి ఒక గ్రహము చెప్పింది. కానీ ఇక్కడ కూడా మనం ఏం చెప్తామంటే చాలామంది ముస్లిం సమాజంలో జిబ్రాయిల్ దూత అంటున్నారు అనమాట. జిబ్రాయిల్ దూత కాదు, నమ్మదగిన ఆత్మ అనే ఖురాన్లో ఉంది. జిబ్రాయిల్ దూత కాదు, ఆత్మ అని చెప్పబడింది అనమాట. కానీ ఆ విషయాన్ని కూడా మర్చిపోయి జిబ్రాయిల్ దూత అంటున్నారు. కానీ మనం ఎప్పుడు జిబ్రాయిల్ దూత అనకూడదు. జిబ్రాయిల్ దూత కాదు, ఆత్మ, నమ్మదగినటువంటి ఆత్మ అని. ఈ దీంట్లో కనీసం అంటే 10 ఆయతులు ఉన్నాయి వరుసగా.
ఈ రకంగా చెప్పుకుంటే అర్థాలు అపార్థాలు అంటే మనము అంటే ఈ దైవ గ్రంథంలో ఉండే విషయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇంకో రకంగా అర్థం చేసుకుంటే మనము ఇట్లా ఈ విధంగా కన్ఫ్యూజన్లో పడిపోయి తప్పుదారి పట్టిపోయి అర్థాన్ని అపార్థం చేసుకుంటాము. మనం మీసాలు ఉండేవాడిని పిలుచుకురామంటే మీసాలు చాలామందికి ఉంటాయి. ఇప్పుడు ఒక మాట చెప్పాను, మీసాలు ఉండేవాడిని పిలుచుకొని రా అని ఒకడు ఇంకొకరు చెప్పాడు. అంటే ఏ మీసాలు, ఎంత పొడుగు మీసాలు, ఎట్లా మీసాలు అని అడిగి కనుక్కొని పోలేదా? మీసాలు అందరికీ ఉంటాయి. ఎవరో మీసాలు ఉన్నాయి పట్టుక సెట్ అవుతుంది, వాడు పనికి వచ్చాడా పనికిరాడు అది. ఈ రకంగా ఏంటంటే ఆ వివరం తెలియకుండా మనం ఇష్టం వచ్చినట్టు మనం వివరంతో వాళ్ళు అర్థం చేసుకుంటే అవి అపార్థాలు అయిపోతాయి. అందులో సత్యం తెలియదు. ఇక్కడ మనం ఖురాన్ గ్రంథంలో అపార్థాలు ఉన్నాయి. ఇవరిదో ఆమె ఏదో రాసింది, ఆమె ఇష్టం వచ్చినట్టు రాసేసింది, మనం చదువుకోవాల్సిన అవసరం వచ్చింది, అన్ని అర్థాలు ఉన్నాయి, అపార్థాలు ఎక్కడ లేవు అని ఎవరైనా అంటే ఇది చూపండి. ఎవరిది? 2వ సూర 140 ఆయత చూపండి. మీరు రాసుకున్నారు బ్రాకెట్ వేసుకుని, మీరు చెప్పలేదా? మీరు చెప్పండి, ఇది అర్థాలు అపార్థాలు మీరు చెప్పండి, ప్రత్యక్ష సాక్ష్యము చెప్పండి. ఈ రకంగా వాస్తవంగా అర్థాలు అపార్థాలు అయిపోయినాయి. కానీ ఇప్పుడు మనం ఈ ఒక్క గ్రంథాన్ని గురించి ఏలు పెట్టి చూపాల్సిన అవసరం లేదు. ఒక ఖురాన్ గ్రంథాన్ని ఏలు పెట్టి చూపాల్సిన అవసరం లేదు. ప్రతి గ్రంథంలోనూ ఆ విధంగానే ఉంది. భగవద్గీత ఆ రకంగానే ఉంది, బైబిల్ ఆ రకంగానే ఉంది. కానీ 3 దైవ గ్రంథాలు ఉన్నాయి మనకు. ఆ 3 దైవ గ్రంథాల్లో ప్రథమ దైవ గ్రంథం భగవద్గీత, తర్వాత మిగతాటి రెండు కూడా మనకు దైవ గ్రంథాలే. ఈ 3 దైవ గ్రంథాల్లోనూ అర్థాలు అపార్థాలు అయిపోయినాయి. ఎందుకు అంటే భగవద్గీతను తీసుకుందాం అనుకోండి, చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అనే ఒక శ్లోకం ఎప్పుడైతే చెప్పబడిందో అక్కడ ఏం చెప్పామంటే 4 కులాలను రాసుకున్నారు. కానీ 4 కులాలు వాస్తవంగా ఉన్నాయా అంటే ఆ 4 కులాలకు సంబంధించిన విషయం అక్కడ లేనే లేదు. అక్కడ పబ్లిక్ గుణ కర్మ విభాగ అనేది అనమాట అని చెప్తే దాన్ని విడిచిపెట్టేసి కులాలు వెళ్ళిపోయినారు అనమాట. ఇంకా అది అపార్థం కాదా? ఈ రకంగా 1, 2, 3 ఎన్ని రకాలు ఉన్నాయి అంటే ఇది భగవద్గీత విషయం. బైబిల్లోకి వెళ్ళామనుకోండి, ఒకసాటేమో యేసును మోసే కుమారుడు, మనసు కుమారుడు అంటారు, ఓసాటేమో దైవ కుమారుడు అంటారు. దైవ కుమారుడా మనసు కుమారుడు అంటే ఓసాటి దైవ కుమారుడు, ఓసాటి మనసు కుమారుడు. ఎవరు అంటే అటు చెప్పరు ఇటు చెప్పరు. అంటే ఇష్టం వచ్చిన సాట దైవ కుమారుడు అనేది, ఇష్టం వచ్చిన సాట మనసు కుమారుడు అనేది. ఇప్పుడు ఇంకో సమస్య లేకపోతే ఈ అర్థాలు అపార్థాలు ఏ రకంగా అయిపోయింది. తండ్రి కుమారుడు అని ఉండదు. తండ్రి కుమారుడు అంటే వీడు తండ్రి వాడు కుమారుడు అని చెప్పేస్తారు. అయిన తండ్రి దేవుడు కుమారుడు అంటే దేవుడు తండ్రి యేసు కుమారుడు అంటారు. మళ్ళా ఇంకోటి చెప్పినకపోతే ఈ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తారు. మళ్ళీ ఈయన ఎవరు అంటే ఇంకో రకంగా చెప్తారు అనమాట. ఈ రకంగా మళ్ళీ ఇంకోసాటికి పోతే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు అంటే అది ఏకమైందో తెలియదు. ఇద్దరు ఒకటై ఉన్నారంటే అసలు దాని అర్థమే తెలియదు అసలు. ఈ రకంగా మనకు అర్థాలన్నీ అపార్థాలు అయిపోయి ఏమాత్రము అందులో ఉండే జ్ఞానం తెలియకుండా పోయింది. ఇది ఒక గ్రంథం సమస్య కాదు, అన్ని గ్రంథాలకు సంబంధించిన సమస్య. ఇంకో విషయం ఏమి అంటే దేవుడు తన సృష్టిని సృష్టించాడు. అంటే మనల్ని పుట్టించాడు. మనమంతా సృష్టించినటువంటి వాళ్ళం, సృష్టించబడినటువంటి వాళ్ళం. దేవుడు కర్త. దేవుడిని మనం ఏమంటున్నామంటే ఒక రకంగా చాలామంది అంటే ముస్లిం సమాజంలో అనుకుందాం, ఇప్పుడు దాని గురించి ఎక్కువ చెప్పుకుందాం. సృష్టికర్తను ఆరాధిస్తున్నాము అంటున్నారు, సృష్టికర్తను ఆరాధిస్తున్నాము అని అంటున్నారు అనమాట. ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే ఒక వాక్యం రాసాము ఈ మధ్యన. ఆ వాక్యము మీరు చదివి చెప్తేటుంటుంది. సృష్టికర్త అందరికీ ఒకడే అని అనకూడదు. సృష్టికర్త అందరికీ ఒకడే దేవుడు అని అనకూడదు. ఒకడే అనకూడదు అసలు. అందరికీ సృష్టికర్త ఒకడే అని అందరూ అంటున్నారు. మీరు అట్లా అనకూడదు అంటే ఇదే దేశమంతా అంటున్నారు. గ్రంథాల్లో కూడా అట్లే ఉంది.
ఇది వాస్తవం కదా, మళ్ళీ మీరు అడ్డ తిరిగి ఇట్లా మాట్లాడుతున్నారు అని అడగచ్చు. ఇక్కడనే ఉంటుంది కొద్దిగా లిటిగేషన్. ఏవి అంటే మీరు చెప్పేటది ఇట్లాంటి కదా. చూడు, సృష్టికర్త అందరికీ ఒకరే అని అనవలడు. సృష్టికర్త అందరికీ ఒకరే అనవలను, ఒక డే అనకూడదు. డే అంటే ఒక పీకులాట, రే అంటే ఒక పీకులాట. అర్థమైందా? ఎట్లుందంటే మా అమ్మ నాన్న అది తల్లిదండ్రి సృష్టించాడు. తల్లిదండ్రి ఒక్కడే, తల్లిదండ్రి ఒక్కడే అంటే ఏమవుతుంది? సృష్టించిన వాడు తల్లిదండ్రి ఒక్కడే అంటే ఎట్లయితుంది? ఇద్దరున్నారు అక్కడ, తల్లి తండ్రి. సృష్టించిన వాడు తల్లిదండ్రులు ఇద్దరు అంటే సరిపోతుంది. అంటే ఒక్కరే అంటే ఒక మాట, ఒక్కడే అంటే ఒక మాట. అంటే ఒక్కరే అంటే బహువచనం అవుతుంది, ఒక్కడే అంటే ఏకవచనం అవుతుంది. కాబట్టి బహువచనమా ఏకవచనమా ఏం పలుకుతున్నాము మనం అనుకుంటే అక్కడ చూసి మనం పలకాల్సి పని వస్తుంది. ఇప్పుడు సృష్టి తర్వాత కర్త ఇద్దరు కలిసి ఉంటే నువ్వు పుట్టావు అంటే మా లెక్కలో అట్లా కాదు. సృష్టికర్త అంటే సృష్టికంతా కర్త అయినవాడు ఒకడే అని మేము అంటున్నాము. సృష్టికి సంబంధమే లేదు, సృష్టి మనం లెక్కలే పెట్టుకోకూడదు. సృష్టి మనకు ఏమాత్రం ఉందని దేవుడు లెక్కించలేదు. కర్త కూడా మనకు ముఖ్యము, పురుషుడు కూడా. స్త్రీకి సంబంధం లేదు, మనం స్త్రీని గురించి చెప్పుకోకూడదు అంటే మనం ఈ అంతిమ ఈ అర్థాలు అపార్థాల్లో నేను చివరి మాట ఒకటి రాసాం అన్నమాట నా ఉద్దేశాన్ని. అక్కడేం చెప్పినానంటే మీ నాన్న కూడా ఒప్పుకోండి, మా అమ్మతో సంబంధం లేదు నీతోనే సంబంధం అంటే మీ అమ్మకైనా నువ్వు పుట్టిన నాకు కాదు మొదట అని చెప్తాడు. మేము ముందు తర్వాత నేనే చెప్తాడు. అది మీ నాన్న కూడా ఒప్పుకోడు ఈ మాట అని కూడా చెప్పాము అంట. తర్వాత ఇప్పుడు మనం అవన్నీ వదిలేసి గ్రంథంలోకి వచ్చి చూస్తే అంటే ఈ అంతిమ దైవ గ్రంథంలో దైవ గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే 6వ సూర 101వ ఆయతులో దేవుడు సర్వాన్ని సృష్టించాడు. దేవుడు సర్వమును సృష్టించాడు, నిన్ను కూడా సృష్టించాడు. అర్థమైనా? నిన్ను సృష్టించాడు, సర్వాన్ని సృష్టించాడు. అది నేను చెప్తే బాగుండదు కానీ ఈ ఆయత చదివి చెప్తాను బాగుంటుంది మీకు. ఎన్నది 6వ సూర 101 జ్ఞాపకం పెట్టుకోండి మీరు. ఆయనే ఆకాశమును మరియు భూమిని నమూనా లేకుండా ఆరంభించిన వాడు. ఆకాశాన్ని భూమిని మొత్తం అంతటినీ సృష్టించాడు. ఎవరు? ఆయన. ఆయన అంటే ఎవరు? ప్రవక్త. అట్ట అనుకుంటారు పొరపాటుగా. ఆయన అంటే దేవుడు స్వామి, మళ్ళీ బ్రాకెట్లో ప్రవక్త రాసుకున్నారు. అట్లాగా దేవుడు. ఆయనే భూమిని ఆకాశం సమస్తం సృష్టించాడు. ఆయనకు జీవన సవాసైన భార్య లేనప్పుడు, భార్య లేకుండా ఉంటే లేనప్పుడు ఆయనకు కొడుకు ఎలా ఉండగలడు? కొడుకు ఎట్లుంటాడు? ఉన్నాడు కదా. ఆయన పుట్టినదే సమస్తం పుట్టింది అంటే ఎంత పుట్టినదో కొడుకు బిడ్డలే కదా. నువ్వు కూడా పుట్టినావు. మరియు ప్రతిదాన్ని ఆయన సృష్టించాడు, ప్రతిదాన్ని ఆయన సృష్టించాడు. నువ్వు కూడా ప్రతి విషయమే ఆయనకు బాగా తెలుసు. ప్రతిదాన్ని ఆయన సృష్టించాడు, సమస్తమును సృష్టించాడు. భార్య లేనప్పుడు ఆయనకు కొడుకులు ఎలా ఉంటారు అని అంటాడు. ఇది ఆయత్తది, ఇది వాక్యం. భార్య లేనప్పుడు ఎట్లా పుట్టినారు ఆయనకు అని అడుగుతున్నారు. కొడుకు ఎట్లున్నారంటే కొడుకులనే కాదు ఇక్కడ, అంటే సృష్టి అంతా ఆయన కొడుకే కదా, పుట్టినంతా ఆయన సంతానమే కదా. ఆయన సంతానం ఎలా కలుగుతుంది భార్య లేకపోతే? కానీ మనం ఈ గ్రంథంలో ఏం రాసుకున్నాం? ఆయనకు భార్య లేదు, భార్య లేదు అని రాసుకున్నాం. భార్య లేదని చెప్పాడా? ఉందని చెప్పారు. అక్కడ ఉన్నదని చెప్పారు. భార్య లేకపోతే ఇవంతా ఎట్లా కలుగుతుంది అని చెప్పాడు ఆయన. ఆయన సహవాసి అయిన భార్య లేనప్పుడు ఈ సృష్టి అంతా ఎలా జరుగుతుంది అని ప్రశ్నిస్తారనమాట. 101 ఆయతులో 6వ సూరలో ఈ విధంగా అడగడం జరిగింది. అంటే అక్కడ భార్య ఉంది కానీ నీకు ఎవరేండేది తెలియదు.
నువ్వు గుడ్డివానివి, నీకు తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది, తల్లికి పుట్టావు, తండ్రి బీదదాతగా ఉన్నాడు, కానీ గుడ్డివానివి కాబట్టి తల్లిని నువ్వు గుర్తించలేకపోతున్నావు. నీకు గుడ్డివానివైనంత మాత్రం తల్లి లేదా? నీకు ఉంది. కానీ మా సమాజంలో స్త్రీలకు త్రవే లేదు, స్త్రీ అంటే సైతాను అని అనుకుంటే పెద్ద పొరపాటు. అందరికీ సమానమైన హక్కు ఉంది అని దేవుడు చెప్పాడు అన్నమాట. ఈ రకంగా మనం ఏం చేసామంటే ఈ అణచివేతకు సంబంధించినటువంటి మాటలు మనం మాట్లాడుకున్నాము. స్త్రీలను అణచివేతకు సంబంధించిన మాటలు మనము చాలామంది రాసి పెట్టుకున్నారు వివరంలో, కానీ వివరంలో అట్లా ఎక్కడా లేదు. మనం అర్థాలను అపార్థం చేసుకునే దానికి ఇది కూడా మనకు అంటే గుర్తింపుగా ఉన్నటువంటి ఆయత్తుని ఈ దీంట్లో ఖురాన్లో ఈ రకంగా చాలా చోట్ల మనం చూస్తే దేవుడు ఒకటి చెప్పింటే మనకు ఒకటి అర్థమైంది. దేవుడు చెప్పినట్టు మాటలన్నీ మనం ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకుంటున్నాము. మనం అట్లా మాట్లాడుకునే దానివల్ల దేవుని విషయం మనకు తెలియకుండా పోయింది. దేవుని విషయము దేవుడే మనకు చెప్తే తెలుస్తుంది, మనకు స్వయంగా తెలియదు. మన దేవుని విషయము దేవుడే చెప్పాలి అంటే దేవుడు ఏదో రకంగా చెప్పాలి కదా. దేవుడు మనిషిగా రాకపోతే ఎలా చెప్తాడు నీకు? ఒక ఆయన ప్రశ్న వేసినాడు, దేవుడు పుట్టాడు అంటే పుట్టాడు, సరేలే, నువ్వు దేవుని విషయం దేవునికే తెలుసు, నేను మీకు జ్ఞానం తెలియజేస్తాను అని చెప్పినాడు కదా. బుద్ధి శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు కూడా నా జ్ఞానం మీరు తెలుసుకోగలుగుతారని చెప్పినారు కదా. మన దేవుడు ఎలా తెలియజేస్తాడంటే ఎలాగో తెలియజేస్తాడు, మీకు ఎందుకు అవన్నీ అంటే ఉరిమే కావాలి కదా మనకు, ఒక శాస్త్ర పద్ధతి అనేది ఉండాలి కదా మనకు. ఎలాగో ఒక తెలియజేస్తాడు అంటే ఎట్లా సాధ్యమవుతుంది? కాని పనేది. కాబట్టి దేవుడు ఏ విధంగా మనకు తెలియజేస్తాడనే వివరం తెలుసుకోగలిగితే అప్పుడు మనకు సంపూర్ణ జ్ఞానం అర్థమవుతుంది. లేకపోతే సంపూర్ణ జ్ఞానం అర్థం కానట్లే ఉంటుంది అన్నమాట. ఆ సంపూర్ణ జ్ఞానం అర్థం అయితే ఇప్పుడు మనకు ఈ చాలా గ్రంథాల్లో ఉండే అర్థాలన్నీ అపార్థాలుగా మారిపోయినాయి, మనకు అవి అర్థం కాలేదు. అవి సక్రమంగా ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు మనకు దేవుని విషయం మనకు బాగా తెలుస్తుంది. ఇది ఒక ఖురాన్ సమస్యే కాదు, ప్రతి గ్రంథము సమస్య కూడా అట్లే ఉందన్నమాట. ఈరోజు మనం సైత సిద్ధాంత భగవద్గీత అని ఒక గ్రంథాన్ని రాసుకున్నాం. దాంట్లో అన్ని అంటే ఇంతకుముందు రాసినటువంటి వ్యక్తులకు అంతా మనం వేరుగా రాసుకుంటూ వచ్చాం. అంటే వాళ్ళు రాసిన రాతలకు ఇదంతా వేరుగా ఉంటుంది. తర్వాత అంతిమదేవ గ్రంథంలో జ్ఞానవాక్యములు అనే ఖురాన్ గురించి రాశాం, ఇది అట్లే ఉంటుంది. రాయబోయే గ్రంథం ఉంటుంది, ఏది బైబిల్, అది కూడా అట్లే ఉంటుంది. ఇప్పుడు ఒకరు ప్రశ్న వేశారన్నమాట, ఏమని అంటే ఒక మతంలో ఒక గ్రంథాన్ని గురించి తెలుసుకోవడానికి అన్ని అర్థాలన్నీ అపార్థాలు అయిపోయినాయి మీరు అంటున్నారే, మీరు అన్ని గ్రంథాల్లో ఉండే అర్థాలు మీరట చెప్తారు అని అడిగారు. అంటే మంచి ప్రశ్నే అది. మేమేం చెప్పామంటే మేము దాని గురించి వెతికేటట్టుకుంటే నేను అర్థాన్ని అపార్థం చేసుకోవాలా, చదివేటట్టుకుంటే అక్కడ ఒకటి రాసిట్టే ఇంకొకటి చెప్పాలా. అక్కడ నాకు ఏవైతే తెలియబడినాయో ఏవైతే గుర్తున్నాయో అన్నీ ఆ బుక్కుల్లో అవే ఉన్నాయి ఏం చెప్పాము. ఇంకా నేను ఎతికేది ఏమైంది, అపార్థాలు ఏదేముంది, నాకుండే అర్థాలే దాంట్లో రాశారు. ఇంకా నేను మళ్ళీ అపార్థాలకు పోయేది అవసరమే లేదు కదా. కాబట్టి నాకు ఏమైతే తెలుసో అన్నీ అందులో ఉన్నాయి కాబట్టి సులభంగా రాయగలను. బైబిల్ అయినా రాయగలను, భగవద్గీత రాయగలను, ఖురాన్ రాయగలను. అంటే అది ఎలా సాధ్యము? అది దేవునికే కదా సాధ్యము అంటే దేవునికే సాధ్యమవుతుంది, దేవునికే సాధ్యమవుతుంది. కాదని మేము చెప్పినాము, దేవునికే సాధ్యం. మరి మీరెలా రాయగలరు? దేవుడు రాపిస్తే నేను రాయగలను. అంటే ఆయన ఎట్లా రాయగలడు? ఉంటాడయా వెనకాల తోలేవారు నేను ఉన్నాను, పరిగెత్తేవాడు నువ్వు ఉండవు చెప్పిందా. ఆయన వెనకాల కట్టేసి కొడతాడంటే నీ ఇష్టం, అప్పుడు పరిగెత్తావు అనమాట. ఎట్లా కావాల్సినట్ట ఎక్కడైనా పక్కన పోతే కూడా కొడతాడు చక్కగా పరిగెత్తని. ఈ రకంగా నేను పరిగెత్తిచ్చేవాడు ఒకడు ఉన్నాడు, నువ్వు పరిగెత్తావు. కాబట్టి నన్ను తోలేవాడు ఒకడున్నాడు, ఆయన ఎట్లా తోలితే అట్లా నేను తోలబడుతున్నాను. అంటే తోలితే పోయేవానివే నువ్వు అంటే అంతే. మళ్ళీ తోలేవాడిని కాదు కదా అంటే కాదని నీకెట్టి తెలుసు. మళ్ళా తోలేవాడు రోజు చెప్పు, తోలబడేవాడు రోజు చెప్పు, వాడు మార్చుకునేవాడు సీటు.
ఓ సినిమా ఉంది అనమాట. ఓ సినిమాలో ఏం చేస్తారంటే ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఒక గురువు ఓ శిష్యుడు అనమాట. మర్యాద కావాలా, ఊరిని అన్నం కావాలంటే ఏం చేస్తారంటే ఊరిని అడుక్కుంటే ఎవరు పెట్టరు అనమాట. ఒకరిని బండిలో కూర్చోపెట్టి గురువును శిష్యుడు నొక్కొని పోతుంటే చాలా గొప్పవాడు అది ఇది అంటే అందరూ అన్నం పెడతారు అనమాట. ఆ గురువు తిన్నాక తర్వాత ఈడు తింటాడు. తినమాట 4 ఊర్లు నొక్కొని పోతాడు అనమాట బండిలో. అంటే ఈయన పెద్ద గురువు, ఈయన పాప లాక్కొని వస్తాడు బండిలో అని అంతా వాళ్ళు ఏం చేస్తారంటే అంత మర్యాద ఇచ్చి బాగా అన్నం పెడతారు. ఈ 4 ఊర్లు లాగిన తర్వాత పొద్దున నువ్వే కూర్చుంటాడరా అని ఈడేం చేస్తుంటే ఈడు అక్కడ కూర్చుంటాడు, ఈడు అక్కడ కూర్చుంటాడట. ఈ నూకేవాడు రోజు దాంట్లో కూర్చొని నూకించుకునేవాడు రోజు నూకుతాడట. ఈడు ఒక 4 ఊర్లు మళ్ళీ తిరుగుతాడనమాట. ఈ రకంగా వాళ్ళిద్దరు మారుతూ ఉంటారు. అట్లా కూడా మారే సమస్య ఉంది. కాబట్టి ఎవరు నూకుతున్నారు, ఎవరు నూకించుకుంటున్నారో మనకు తెలియదు. తోలేవాడు తోలబడేవాడు అసలు విషయం మనకు తెలియదు. ఏమన్నా కొద్దిగా తెలుసునా ఎవరికైనా కానీ నువ్వు జీవునివి అంటే జీవుని అనుకుంటున్నాడు. ఎవడోవాడు జీవుడు, తోలేవాడు ఎవడున్నాడు, తోలేవాడు ఎవడున్నాడు, ఎవడు తోలేవాడు, 2 తెలియవు. 2 తెలియనప్పుడు నువ్వు ఎట్లా నమ్ముతావు? ఏదైనా చెప్పు, ఏం చెప్పినా ఊకొడుతున్నావు కానీ వివరం తెలియదు. అందువల్ల జ్ఞానాన్ని సంపూర్ణంగా తెలుసుకో. నువ్వు ఎవరో తెలుస్తుంది, నేను తోలేవాడు ఎవడో తెలుస్తుంది. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు నమ్మాల్సిందే కదా. నేను అబద్ధమే చెప్తాను కానీ నువ్వు నమ్మాల్సిందే కదా. మన ఒక ఆయన వచ్చింది, ఏమని మీకు సర్వము తెలుసు, మీరు ఏది చెప్పినా అంటే మీకు అన్ని సర్వం తెలిసి చెప్తారు, నేను పోయిన జనంలో ఎక్కడుంటే మీరు చెప్పండి అని. అంటే నాకెట తెలుస్తుంది మనం చెప్పే, నువ్వు పోయిన జనంలో ఉండేది నాకెట తెలుస్తుంది, నా జన్మ నాకే తెలుసు అంటే లేదు స్వామి, మీరు అన్ని దొంగలు, మీరు అన్నీ మూసిపెట్టుకుంటారు, మీరు అన్ని దాచిపెట్టుకుంటారు, మీకు అన్నీ తెలుసు, మీరు చెప్పండి నన్ను అని చెప్తే సరే చెప్తా. చెప్పండి చెప్పండి అనేది బళ్ళారి బస్ స్టాండ్లో బట్టలు అమ్ముకుంటాంటివి చెప్పినాం. అంటే ఇప్పుడు కాదు అని ఎట్టంటుంది ఆమె, నేను చెప్పిన అబద్ధమే, కాదనే దానికి అవకాశమే లేదు కదా. ముందు నీకు తెలియచ్చానా అది నువ్వు ఉంటివా లేదని. అట్లాగా అది కాదనే దానికి ఏమాత్రం నేను చెప్పినా అప్పుడు నాకు తెలుసు అబద్ధం అని. అది ఎవరో ఏం కదా నాకేం తెలుసు, కానీ ఆ రకంగా నేను చెప్పినాను. చెప్పి ఇంతే నువ్వు నేను చెప్పేది కరెక్ట్ అయినా కదా, నేను కరెక్ట్గా చెప్తాను, నువ్వు బళ్ళారి బస్ స్టాండ్లో బట్టలు అమ్ముకుంటాడు ఏం చెప్పేస్తే ఈనాడు చెప్పని వచ్చింది. అప్పుడు కాదనే దానికి అవకాశమే లేదు కదా. అట్లాగానే ఇప్పుడు నేనేం చెప్తున్నావు అంటే నేను కాదు దీంట్లో గ్రంథంలో కూడా ఏం చెప్తున్నా అంటే నువ్వు జీవునివి, నిన్ను తోలేవాడు ఒకడున్నాడు అన్నది. ఇప్పుడు మనం జీవులము అనేది వాస్తవం కొంతవరకు నమ్ముతున్నాం. ఎందుకంటే మనం ఆడిచ్చేవాడు ఎట్లా ఆడుతుంటే అట్లా ఆడుతున్నాము అని. కానీ ఆడిచ్చేవాడు ఎవడు, మనం ఆడేవాళ్ళం ఎవరు, ఎక్కడున్నాము మనము అంటే మనం శరీరంలో ఉన్నాం. శరీరంలో ఎక్కడున్నాము, వాడెక్కడున్నాడు తోలేవాడు, ఎట్లా తోలుతున్నాడు, కట్టితో తోలుతున్నాడా, లేదా ఏమైనా ఆయుధంతో తోలుతున్నాడా, లేదా ఎట్లా భయపెట్టి తోలుతున్నాడా, మాటలతో తోలుతున్నాడా, ఏమైనా కొంత వివరం తెలుసునా లేదు. అంతవరకే మనకు తెలిసి అంతవరకే మాట్లాడితే ఏమీ ప్రయోజనం లేదు. దాని వివరం తెలుసుకోవాలి. ఆ వివరం తెలుసుకుంటే అప్పుడు ఏమైతే తోలేవాడేవాడో తోలబడేవాడేవాడో సంపూర్ణంగా తెలుస్తుంది నీకు. కానీ ఇది గుడ్డి గుర్తుగా నమ్మేంతవరకే మీరు ఆ జ్ఞానాన్ని వింటున్నారు. కానీ అది కూడా మనం జ్ఞానమే, దేవుడు చెప్పిన జ్ఞానమే. అంతటితో ఆగకుండా నువ్వేం చేయాలంటే ఇంకా సంపూర్ణంగా తెలుసుకోవాలి అని చెప్తున్నాం. అంతే కదా. ఇప్పుడు మనం ఒకసారి చెప్పుకున్న దేవుడు మనిషిగా వచ్చి పుడతాడు అని. ఎట్లా పుడతాడా, ఎట్లా అసలు పుట్టడం ఏమంటారంటే పుడతాడని మీరు అంటున్నారు. ఈ ఆధారం ఏమి అంటున్నాం. ఎక్కడైతే ప్రకృతి శాసించినాడో వాడే దేవుడు పోను అని చెప్పుకున్నాం. గ్రంథంలో చెప్పుకోండిలే చెప్పుకున్నాం అన్నమాట. ఆ గ్రంథంలో ఎక్కడ శాసించినాడంటే ఒకసారి ఇట్లా శాసించినాడు, ఒకసారి అట్లా శాసించినాడు, కాబట్టి ఆయన మనం దేవుడు అని ఉన్నాము. అంటే వాస్తవం అప్పుడు మనం మనకు ఒక ఆధారం దొరికింది, శాస్త్రబద్ధ దొరికింది, దాన్ని బట్టి అనుకోవచ్చు. అట్లా ఎక్కడైనా ఉంటే ఒకవేళ దేవుడు వచ్చినాడని మనం గుర్తుపట్టచ్చు. కానీ అక్కడ అటువంటి వాడు ఎవడు లేడు కాబట్టి మనం ఫలాని వాడు దేవుడు అని చెప్పడానికి లేదు, ఫలానాడు ఖచ్చితమైన జ్ఞానం చెబుతాడు అనేది కూడా లేదు. ఒకవేళ అట్లా లేకపోతే నువ్వు ఎట్లా నమ్మాలి? ఎవడు చెప్పినా జ్ఞానం ఊకటాల్సిందే కదా. నువ్వు వాస్తవమైన జ్ఞానం మనకు ఎట్లా తెలుస్తుందని వల్ల ప్రశ్న వస్తుంది మనకు. ప్రశ్న వస్తే ఇంతకుముందు ఆ ప్రశ్నలకంతా ఎట్లా జవాబు దొరికిందో, ఎక్కడైతే ప్రకృతి శాసించబడుతుందో అక్కడ అసలే నా యజమాని ఉన్నాడని గ్రహించు అనేది కదా. అదే మనం చూసుకోవాలి.
అర్థమైందా? అంటే ఎలా చూసుకోవాలి, దానికి ఒక ఆధారం ఏదో ఒకటి దేవుడు చెప్తాడు, మనం వెతుక్కోవాలన్నమాట. అంటే ఇంతకుముందు మనం చూసిన ప్రకారమే వెతుక్కోవాల్సి మన వస్తుంది. ఇప్పుడు ఒకరు ఏం చేశారంటే నా జ్ఞానం ఎలా తెలుస్తుంది అని అడిగినాను. అంటే దేవుడు చెప్తే నీకు తెలుస్తుంది అని. అంటే నాకు దేవుడు ఎట్లా చెప్తాడు అంటే నోటితో చెప్తాడు పబ్లిక్ వచ్చేవనా, లేదు లోపలనే తెలియజేస్తాడు అని చెప్పినాం. లోపలనే ఎట్లా తెలియజేస్తాడు అని అంటే నువ్వు ఎలాగైతే చెప్పగలుగుతావో అలాగా తెలియజేస్తాడు అని చెప్పినాం. ఇంతకుముందు మా దగ్గరకు ఒక ఆమె వచ్చింది, నేను రాసుకొని వచ్చినాను ఈ చదువుకొని చెప్తాను మీటింగ్. అంటే నువ్వు రాసుకొని వచ్చినా చదువుకొని చెప్తాను, నీకేం నమ్మకము, అవి పక్కకు కూర్చు ఏరేడు చెప్పొచ్చు నువ్వు అని చెప్పావు. నువ్వు రాసుకొని వచ్చి అంత కాయదమే 5 నిమిషాలకు అయిపోతుంది, చెప్పినది అరగంట, మళ్ళీ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. కానీ ఇక్కడ కూర్చున్నాను ఆమె చెప్తాను, మీరు అంత చెప్పట్లు కడుతుంది, నాకు అర్థం వినిపించలేదు, నాకు రీసౌండ్ వినిపించలేదు, నాకేం అర్థం కాలేదు. లోపల పోయి కూర్చున్నాక ఇంకొక మాట్లాడేది బాగా వినిపించింది. అంటే ఇప్పుడు ఆ మాట్లాడేది ఒకరైతే మాట్లాడించేవాడు ఒకడు, స్వయంగా ఎవరు మాట్లాడలేరు అన్నమాట. అది వాస్తవమే. ఏం చెప్తానంటే రాసేది నేను కాదు, రాసేవాళ్ళు వేరే వాళ్ళు రాయించాలని సత్యం మనం చెప్పచ్చు. నేను కూడా చాలా గ్రంథాల్లో రాశాను అనమాట. నాకు ఏమీ తెలియదు అసలు, నేను చదువుకునేది 11వ తరగతి, అప్పుడు పూర్వకాలము. అప్పుడు అంతకంటే ఏం తెలియదు, నేను ఏ గురువుల దగ్గరికి పోలేదు, ఏ ఆశ్రమాల దగ్గరికి పోలేదు. తర్వాత ఏది లేకుండా నేను మామూలుగా బతుకుదేరులో పడిపోయి మళ్ళీ కాళ్ళు గడుపుకుంటూ వచ్చాను. ఈరోజు జ్ఞానం రాస్తున్నా అంటే నేను రాసిందే కాదు, ఎవడో రాపిస్తా అంటే నేను రాస్తున్నాను. మీ ఛానల్తో నేను చెప్పాను, మీరు కూడా విన్నారు. కానీ ఇప్పుడు నేను మొండిగా ఏమైనా అబద్ధం చెప్పినానో మీకు తెలుస్తుంది. అంటే అబద్ధం చెప్పామా నిజమే చెప్పామని ఎట్లా రూఢి ఎట్లా మీకు అంటే మీకు రూఢి ఉన్నో లేదో, కానీ నాకు మాత్రం నాకు తెలియదు కాబట్టి నాకు రూఢి. ఎందుకంటే తెలియని జ్ఞానం నేను చెప్పినాను కాబట్టి ఏరేవాడు నాకు చెప్పించాడు, ఏరేవాడు రాపించాడు అని నాకు రూఢి అనమాట. అట్లాగనే ఒక స్వప్నంలో ఒక ఆమె వచ్చింది మా దగ్గరికి, ఒక ఆడకూతురు వచ్చి నమస్కారం చేసుకుంటాను అనేది అనమాట. ఎందుకు అని, పాద నమస్కారం చేసుకుంటే మీ జ్ఞానం మాకు కొంత వస్తుంది అని. జ్ఞానం పాదాల్లో తలకాయలు ఉండేది, పాదాలు లేదు తలకాయలు ఉండేది, నువ్వు కావాల్సింటే తలకాయలు పట్టుకో చెప్పినావు అనమాట. ఆమె చేసి తలకాయలు పట్టుకుంది, తలకాయలు పట్టుకుంది రోజు అంటే అంటే జ్ఞానం వస్తుంటే వస్తుంది, దాంట్లో ఉండేది ముఖ్యమైన అక్కడే ఉండేది వస్తుంది. సరేలే తలకాయలు పట్టుకుంది కదా. మళ్ళీ ఏం చేసిందంటే పోయిన తర్వాత ఆమె జ్ఞానం వచ్చింది, ఆమె ఏం చెప్పింటే బాగా చెప్పేసిందో రాసేసిందో ఎట్టో అనుకోండి. అంటే ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అంటే కాలంలో లేదు జ్ఞానము, తలలో ఉంది చెప్పిందా, ఆ తలలో ఉండే జ్ఞానం ఆమెకు రాకింది అనుకోండి. పూర్వం కూడా ఇట్లాంటి కొన్ని ఉన్నాయి పనులు. ఓ పెద్ద మహర్షి వస్తే ఆయన పెద్ద జ్ఞానిని ఈ రాజులు సైతము పెద్ద తట్ట తీసుకొని కాళ్ళ కింద పెట్టి ఆయన కాళ్ళు కడుక్కొని ఆ నీళ్లు నెత్తి నలుకొని తాగేవాళ్ళంట, అంటే జ్ఞానం వస్తుందని. అంటే అది అప్పుడు నేర్పించారనమాట వాళ్ళు. ఎవరు సాధులో సన్యాసులు మహర్షులు, వీళ్ళు మన జ్ఞానం అంతా కొట్టేయాలని వీళ్ళు ప్లాన్ వేస్తాడని మరి కాళ్ళు కడుక్కోండి మీకు వస్తాయని చెప్పినాడు. కాళ్ళు కడుక్కుంటే దుమ్మి వచ్చేది, ఏది రాదు, జ్ఞానం రాదనమాట. తలకాయ పట్టుకుంటే జ్ఞానం వస్తుందని తలకాయ పట్టుకోకుండా కాళ్ళు పట్టుకుంటుందని చేశారు ఆ కాలంలో పూర్వం. అందువల్ల వీళ్ళ అంటే అలవాటు అయిపోయింది మీకు అంతా కాళ్ళు పట్టుకునేది. కాళ్ళు పట్టుకోవద్దని మేము అదే చెప్తాను, మీరు కాళ్ళు మొక్కోదండి, కాళ్ళు పట్టుకోవద్దని, మీకు ఏమి రాదు, 5 పైసలు లాభం రాదు మీకు, మీకు వచ్చే తలగుండనే వస్తుంది అని చెప్పాం. తలగుండ అంటే ఎట్లా వస్తుంది అంటే మాట్లాడే తలగుండనే కదా, మాట్లాడేది ఇదే కదా. ఇట్లా తల ద్వారా మాట్లాడితే మీకు కొంత జ్ఞానం తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. కాళ్ళు పట్టుకుంటే ఏమొస్తుంది, ఏమి రాదు. అదే ఆయమ్మ స్వప్నంలో ఆయమ్మ తల పట్టుకునే దానిలో ఏమొచ్చింది, జ్ఞానం వచ్చింది. ఓ బుక్కే రాసింది ఆయమ్మ పెద్దగా, ఈ సెమినార్ రాసినట్టు. అదా అప్పుడు ఏమైంది, అటు జ్ఞానం వచ్చినట్టే కదా మనకు. అట్లా లాభం ఎట్లా చేకూరుతుంది అని అంటే పెద్దలు ఏం చెప్తారంటే ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి అని మేము చాలాసార్లు చెప్తుంటాం. మీరు మాకు పాద నమస్కారం చేసుకొని వస్తే పాద నమస్కారం చేసుకోవద్దండి, మీరు ఈ పైన తల ఉంది చేతులు ఉండే ఎంటుకొని మొక్కుంటే చెప్పాం. ఒక గ్రంథంలో కూడా ఒకటి రాసామన్నమాట, కాళ్ళకు మొక్కోదండి, చెయ్యి ఇస్తే చెయ్యికి మొక్కోకుండా పోయిందంట ఒక మీరు. తర్వాత ఇట్లా ఈ రకంగా అర్థాలు అపార్థాలు అని మనం అంటే చెయ్యికి నమస్కారం చేసుకోకుంటే నేను నమస్కారం చేసుకోకుండా వేరే అర్థంతో వెళ్ళిపోయింది.
అది కూడా మనం రాసాం అనమాట. ఈ రకంగా లెక్కేసుకుంటే మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి, కానీ కొన్ని చోట్ల మనం మోసపోతున్నాము. ఆ పూర్వం కూడా ఈ రకంగా మహర్షులంతా మోసం చేసేవాళ్ళు, కాలు కడుక్కుని నీళ్ళు తాగమని. అంటే రాజులు చేస్తున్నారు లేదా, వాస్తవం జరిగిన విషయం ఇదంతా. అంటే వాళ్ళు మా జ్ఞానం ఎక్కడ పోతుందో మేము ఏదో తిప్పలు పడి సంపాదించుకుని ఆడ కూర్చొని ఎడు కూర్చొని అంటే సపోజ్ చేసి వీళ్ళు అంతా సులభంగా కుట్టేయాలని చూస్తున్నారు. కాబట్టి సరణ మాత్రం ముట్టుకోనికూడదని వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఎవడైనా తాకుతాడేమో అని సరణం అన్నీ ఎంటికలు పెంచుకున్నారు, ఏం కనపడకుండా. వాళ్ళు పూర్వం దానికే పెంచుకోండి, కట్టలు అన్నీ ముడేసుకున్నారు అనమాట, ఎవరు ముట్టుకోకుండా. అది ఏది కనపడకూడదు, తల కనిపిస్తే ఏమైనా దాని ఉండే పోతుందని. అట్లా వాళ్ళు అన్ని ఎంటికలన్నీ పెంచుకొని కనపడకుండా చేసుకొని కాళ్ళు మాత్రం శుభ్రంగా పెట్టుకున్నారు, కడుక్కొని తాగకుండా మీరేని. అది మనం అలవాటు అయిపోయింది ఆ రకంగా. అంటే అది నమ్మినా నిజమని నమ్మినామా లేదా, నమ్మి ఈ పొద్దుడు కూడా ఉంది పాద నమస్కారం చేసుకునేది. ఇంకా కొంతమంది కాళ్ళు కడుక్కుని తాగేది కూడా ఉంది, కొన్ని కాళ్ళు కడుక్కుని నెత్తిన చల్లుకునేది కూడా ఉంది. కానీ దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. అందువల్ల చెప్పిందంతా వాస్తవం అని నమ్మకూడదు. అంటే నాతో కూడా నా మాట కూడా అంతే, అందరిది కాదు. నేను కూడా కొన్ని చోట్ల అబద్ధాలు చెప్తుంటాము. నా మాట కూడా నమ్మద్దని చాలా రోజులు చెప్పాను. ఎందుకంటే నేను చెప్పేంత నిజం చెప్పిన అన్ని అబద్ధాలు చెప్తాంట. అంటే అన్ని అబద్ధాలు అంటే అందులో అన్ని అబద్ధాలు కూడా ఉండవు, నిజం కూడా ఉంటుంది. అని అబద్ధాలు అంటే ఏమని అర్థం, బద్ధం కానిది అని, అంటే కట్టివేయబడది అని. అది ఏమి అవసరం దానికి కాబట్టి నిజం కూడా ఉంటుంది. నిజమేది అబద్ధమేది అని తెలుసాలంటే మీకు జ్ఞానం కావాలా. ఇప్పుడు మీరేం చెప్పినా నమ్ముతారు కదా, ఆ జ్ఞానం ఉందనుకోండి ఇంకా నమ్మరు కదా, కరెక్ట్ ఇదేం తెలిసిపోతుంది కదా. అప్పుడు నిజమైన సత్యమైన మార్గం తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు మిమ్మల్ని దేవుడు ఏం చేశాడంటే ఒక మాట చెప్పి 2 రకాలుగా అర్థమయ్యేటట్టు చేశాడు. మిమ్మల్ని ఒక రకంగా అర్థం చేస్తే పక్కకు పంపిస్తాడు, ఓ రకంగా అర్థమైతే తన వరకు పంపించుకుంటాడు. ఏ జ్ఞానాన్ని అయినా కానీ అర్థాలు అపార్థాలు కూర్చిపెట్టాడు దేవుడు. అర్థం అయితే దేవుని అయిపోతావు, అపార్థం అయితే ప్రపంచం అయిపోతావు, దేవుని వైపు పోవు అనమాట, అపమార్గం పట్టిపోతావు. ఖురాన్లో చాలా చోట్ల రాయబడింది అనమాట. ఆ మాట ఒకసారి వాక్యం రాసినాడు, నువ్వు ఎట్టుపోతున్నావు చూసుకో, నీ జ్ఞానం అర్థమైందా, నీ సత్యం తెలిసిందా అని వాక్యాల చివరిలో ఉంది. కానీ అది గమనించకుండా మనం చదివేస్తున్నాం. అక్కడ ఏదో పెద్ద రహస్యం ఉంది, ఇందులో నిక్షిప్తం ఇమిడి ఉంది అనే వాక్యాల చివరిలో చాలాసార్లు చెప్పినాడు కదా ఖురాన్ వాక్యాల్లో. ఆ రకంగా చాలా వాక్యాల్లో మనకు హెచ్చరిక చేసి చెప్పాడు, నువ్వు గుడ్డిగా నమ్మొద్దు, దీన్ని బాగా ఆలోచన చెయ్యి అని. కానీ మనం చేయడం లేదు. అంటే ప్రతి విషయాన్ని కూడా మనం ఒక్కటేని కాదు, ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు మా మీద నమ్మకం ఏమంటారంటే, ఈయన ఈ స్వామీజీ చెప్పేదంతా నిజం చెప్తాడు మనకు, కాబట్టి ఈయన మాటలు అన్నీ నమ్మచ్చు అని మీరు అనుకున్నారు అనుకోండి. ఇప్పుడు నేనేం చెప్తాను అంటే, తోలేవాడు ఉన్నాడు, తోలబడేవాడు ఉన్నాడు, సాక్షి ఉన్నాడు అని. అంటే నేనే కాదు, ఈ గ్రంథంలో కూడా ఉంది, భగవద్గీతలో ఉంది, బైబిల్లో ఉంది, ఖురాన్లో ఉంది అని 3 సార్లు ఉంది అని చెప్తాం. ఇప్పుడు నేను కూడా అదే చదువుకున్నాను. చదువుకున్న తర్వాత నాకు ఒక ప్రశ్న వచ్చింది. ఏమని వచ్చింది, నేను తోలబడేవాడిని, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు తోలేవాడు వాడు తెలిసేలాగా మనకు, వాళ్ళు తెలిసేలాగా మనం పరిగెత్తుకుంటూ పోతే వెనకాల వాడు వెళ్తున్నాడు పరిగెత్తుకుంటే, వాడిని తెలుసుకోమని ఈ బుక్ అంతా రాసినది నీకు, ఈ గ్రంథం అంతా రాసినది వాడిని తెలుసుకోమనే కదా ఈ గ్రంథం అంతా ఉండేది, జ్ఞానం అంతా ఉండేది. కాబట్టి వాడిని చూడకుండా నువ్వు ముందు పరిగెత్తిపోతాను అనుకో, ఎన్ని రోజులు పరిగెత్తిన తోలబడతానే ఉంటావు నువ్వు. వాస్తవంగా మీరు చెప్పండి, మీరు పరిగెత్తానే ఉంటారు, ఆయన తోలుతానే ఉంటాడు. ఆ తోలేవాడు రోజు తిరిగి చూసుకోండి అని చెప్తున్నాము. తోలేవాడు ఎవడో వెనక్కి తిరిగి చూసుకోండి కొద్దిగా, అప్పుడు మీకు సంపూర్ణమైన జ్ఞానం అర్థమవుతుంది. తోలేవాడు పలానోడని తెలిస్తే చూసేవాడు పలానోడని తెలుస్తుంది. ఇప్పుడు ఎవడు తోలుతున్నాడో ఎవడు చూస్తున్నాడో మనకేమీ తెలియదు అసలు. కానీ నువ్వు మాత్రం పరిగెత్తేవానివే, అది మాత్రం వాస్తవమే. ఇప్పుడు నాకు తెలుసు నేను పరిగెత్తేవాడిని అని. కానీ ఆ తోలేవాడు ఎవడు అని నేను ఒక చూపు పెట్టి గమనిస్తున్నాను. మీరు అట్లా గమనిస్తున్నారా?
లేదు, గమనించలేదు. అది మాత్రం గ్యారంటీ. ఎందుకంటే అంతవరకు చదువుతున్నాం. మన జ్ఞానం బాగా అర్థమైంది అంటే ఎక్కడ వాళ్ళకు ముస్లింలకు అర్థం కాలేదు, హిందువులకు అర్థం కాలేదు, క్రైస్తవులకు అర్థం కాలేదు. చూడు, తోలబడేవాడు అనే ఖురాన్లో ఉంది, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ అనే బైబిల్లో ఉంది, క్షరుడు అక్షరుడు పురుషోత్తముడు అని భగవద్గీతలో ఉంది. ఈ మూడు ఒకటే అని మనకు తెలిసిపోయింది, సత్యం తెలిసిపోయింది. మూడు గ్రంథాల్లో ఒకటే జ్ఞానం ఉంది అని చెప్పుకుంటాం. ఖచ్చితంగా ఒకటే జ్ఞానం. అందరికీ తెలియని జ్ఞానం నీకు తెలిసింది. అది ఎవరికి తెలియదు, అది కూడా తెలియదు వాళ్ళకు. ఆ తెలియని జ్ఞానం నీకు తెలిసింది. తెలిస్తే ప్రయోజనం ఇప్పుడు అంటే అయినే వరకు ప్రయోజనం, తర్వాత ఏం ప్రయోజనం లేదు. సరే, ఇప్పుడు ఇంకా ఎంతవరకు గ్యారంటీ? నువ్వు తోలబడేవాడు అనేది మాత్రం గ్యారంటీ. నాకు గ్యారంటీ ఏమని, నేను తోలబడేవాడిని అని. కానీ ఎవడు తోలుతున్నాడని చూడకుండా ఎన్ని రోజులు పరిగెత్తానో చెప్పు. ప్రపంచం పుట్టానంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాడు ఇంతవరకు. పరిగెత్తి ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం వచ్చి. ఇంకా ఇటు మళ్ళీ పరిగెత్తాం, ఇడిచిపెడతాను మళ్ళీ పరిగెత్తాం పరికి. ఇంకా మళ్ళీ సందకాడు, మళ్ళీ పద్దన, మళ్ళీ తెల్లాడు, మళ్ళీ చచ్చిపోయిందని పరిగెత్తాం, మళ్ళీ పుడతాం, మళ్ళా ఇంకా అదే పరిగెత్తేదే. కానీ ఎవడు తోలుతున్నాడు, ఎవరు తోడుతున్నాడు గమనిస్తున్నాం మనము. ఇది పెద్ద ప్రశ్నే మనకు. ఇంతవరకు ఆ ప్రశ్న రాలే కదా మనకు. ఇన్ని రోజులు మనకు జ్ఞానం చెప్పుకున్న ప్రశ్న రాలేదు. ఇప్పుడు ఆ ప్రశ్న వచ్చింది. ఏమని వచ్చింది? మీరు ఇంతవరకే జ్ఞానం అనుకున్నారు, ఓహో ఇదే మనకు కొంత గొప్ప జ్ఞానం అనుకున్నారు, దీనికంటే ఇంకా ముందుకు పోండి మీరు, ఇంకా దీనికంటే ఇంకా గొప్ప జ్ఞానం ఉంది అని. ఇప్పుడు మనం సరే, ఇంతకుముందు ఎవరైనా తోలబడేవాడు కనుక్కున్నాడా అని ప్రశ్న వస్తుంది. తోలబడేవాడు ఉన్నాడు కదా, మనం ఉన్నాం కదా, అంటే మనమే తోలబడుతున్నాము. అట్లా వాడు ఎవడున్నా కానీ వెనక్కి తిరిగి చూసి కనుక్కున్నాడా అని ప్రశ్న వస్తుంది మనకు. ప్రశ్న వస్తే అట్లావాడు ఎవడున్నాడు అని మనం వెనక్కి చూసి చరిత్రలో అయిపోతాం అనుకో. చూసిన వాళ్ళు ఉన్నారు, కనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇంకా తోలడు, వాడిని పట్టుకుంటాడు గట్టిగాడు. ఏమని తోలేవని ఏం చేస్తాడు? చూసినాక వాడిని ఇన్నాళ్ళు నువ్వు ఎవడో అనుకోండి, దినం ఇన్ని పక్కలో తోలుతున్నావు నువ్వు అని. యాడు చాలా దూరం ఉన్నాడు, పక్కలో ఉన్నాడు. వాడు చాలా దూరం ఉంటాయి కదా వానికి, మనకి భయపడేది. నువ్వు ఇన్నాళ్ళు నేను తిరిగి చూసుకోలేదు ఇప్పుడు అంటే వాళ్ళు పట్టుకున్న వాళ్ళు కదా, మన కథ కాదు, మనం పరిగెత్తడం లేదు, మన కథ కాదు. వాడే చేసినట్టు వెనక్కి తిరిగి చూసినాడు. ఏం చేసినాడంటే, ఓ నువ్వు ఎవరో అనుకుంటే ఎన్నాళ్ళు నువ్వు నిన్నే పక్కలో ఉన్నావే అని చెప్పి వాడిని గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకుంటే ఇంక వాడు తోలేది లేదు, ఇటు తోలించుకునేది లేదు. వాడు తోలేది లేదు, ఇటు తోలించుకునేది లేదు. ఏమవుతుంది అప్పుడు? ఇంకా లేదు, ఫుల్ స్టాప్. ఒక ఆయన అడిగినాడు, నాకు ఆఖరి జన్మ కావాలని. నువ్వు వెనక్కి తిరిగి పట్టుకో, ఆఖరి జన్మ అవుతుంది. చివరి జన్మ కావాలా, నాకు ఇంకా జన్మలొద్దు, ఆఖరి జన్మ కావాలా అని ఒక ఆయన అడిగాడు. నేనేమంటున్నా అంటే, ఒకడు వెనక్కి తిరిగి చూసినాడు, ఈయన పక్కలో ఉన్నాడు, ఆయన ఆనుకొని ఉన్నాడు. ఎవరు చాలా దూరం ఉన్నాడు అనుకుంటే బెరిని దొరుకుతామని టక్కని పట్టుకుంటే ఇంక వాడు ఆడు తోలుతాడు. ఇంకా వాడు తోలేదానికి ఈయన పట్టుకున్నాడు కదా, ఇంకా వాడు తోలేది లేదు, తోలించుకునేది లేదు. ఇంకా నాడు మీద పని చేయదు. ఏం చేయాలంటే ఆయన చూసేవాడు, ఇంకో ఇద్దరు కూర్చోండి అని చెప్పాడు. ఇంకా ఇద్దరు మీరు నువ్వు తోలేదు, తోలించుకునే ఇద్దరు కూర్చోండి అని చెప్పాడు. ఎవరు కాబట్టి ఆ ఫుల్ స్టాప్ ఇంకా లేదు, జన్మలు లేవాడికి. ఎవరికి? ఇప్పుడు ఎంత కథ మాత్రం ఏదో చెప్తాంటే ఇదే మన జీవిత రహస్యం మాది లేదు కదా. జీవిత రహస్యమే చెప్పుకోవడానికి ఏదో తమాషా చెప్పుకున్నట్టుంది. కానీ వాస్తవం అది. అంటే నీ శరీరంలో నిన్ను నడిపేవాడు ఉన్నాడు. నిన్ను నడిపేవాడు ఎంత దూరంలో నడుపుతున్నాడు తెలుసునా? నీ పక్కనే ఉండి నడుపుతున్నాడు. గ్రంథాల్లో కూడా నీ పక్కనే ఉన్నాడని ఉందా? రాజులా నీ పక్కనే ఉన్నాడు. గ్రంథాల్లో కూడా ఉంది, ఇక్కడ దేవగ్రంథాల్లో కూడా రాశారు అనమాట. నీ పక్కనే ఉన్నాడు, నీ సహవాసి నీ పక్కనే ఉన్నాడు, పక్కనే ఉన్నాడు. వాడిని నువ్వు కొద్దిగా ఎదిగి తీసి చూసుకో, తెలుస్తుంది. పెద్ద ప్రయత్నం వద్దు, కొద్దిగా. కానీ ఆ ప్రయత్నం మనం చేయలేదు. ఎవరైనా చేశారా? ఎవరు చేయలేదు. ఏమని అంటే మనం ఒక నడిపేవాడు ఉన్నాడు, మనం నడుపుతున్నాడు. పొద్దున్న లేచినట్టు సాయంకాలం లేచినట్టు ఏం నువ్వు అనుకున్నట్టు జరగకోకుండా వాడి ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నాడు. నువ్వు అనుకునేది ఏం జరగదు, వాడి ఇష్టం వచ్చినట్టు వాడు నడుపుతాడు, అదే జరుగుతుంది. కానీ అంటే ఆ సత్యం మనకి ఇప్పుడు తెలిసింది, భగవద్గీతలోనూ బైబిల్లోనూ ఖురాన్లోనూ. ఆ సత్యం తెలిసినంత మాత్రాన మనం తెలిసి ఊరుకునే ఉంటే అవుతుందా?
ప్రశ్న కాదు. ఊరుకునే ఉండదండి, దిగులు చేయండి, ఆలోచన చేయండి. అప్పుడు ఏం మనం అంటే ఎనికి తిరిగి చూడాలంటే ఎట తిరుగుతామో మనం ఇక్కడ ముందరికే ఉంటాం, ఎనికి ఎట తిరిగినా కనపడాడు అనుకో. ఇట్లా తిరిగేది కాదు. లోపల నువ్వు ధ్యాసను మళ్ళించుకొని చూడండి, ఆలోచన చేసి చూడండి. లోచన అంటే చూడడము, ఆలోచన అంటే బాగా చూడడము. అంటే లోచన అంటే చూడడమే కదా. నువ్వు చూడు, నీ పక్కనే ఉన్నాడు వాడు. ఎవరు? నీ పక్కనే ఉన్నాడు, నీ సహవాసి నీ పక్కనే ఉండేడు వాడు. నీకు చాలా దగ్గరగా ఉండాలని ఖురాన్లో చెప్పాడు. చెప్పలేదా? కంఠనాళం కంటే దగ్గరగా ఉన్నాడు చెప్పాడు. చెప్పలేదా? చెప్పినాడు. కానీ మళ్ళీ మనం అంత దగ్గర ఉన్నామని మనం ఆలోచన చేయగలిగినామా? చేయలేదు. మీరు చేయలేదు, నేను చేశాను. మీరు చేయలేదు, నేను చేశాను. ఇప్పుడు చేసి ఏం చేశాము అంటే పట్టుకుని విడిచిపెట్టా, వదిలేని. ఎందుకంటే పట్టుకుంటే వాటికి అయిపోతుంది. పట్టుకోకుండా అంటే దొరికినప్పుడు పట్టుకోవాలి కదా. దొరికినప్పుడు పట్టుకుంటే వాటికి అయిపోతుంది. స్వామి నీకు కూడా చెప్తాడు జ్ఞానం మళ్ళా. కాబట్టి నీకు జ్ఞానం చెప్పేది లేకుండా పోతుంది. కాబట్టి మన జ్ఞానం చెప్పాలి కదా. కాబట్టి వాడిని చూసినా, ఓహో నువ్వు పలానా తెలుసు, ఇంకా తెలిసిపోయింది నీ కథ నాకు. కాబట్టి నీ కథ వాళ్ళకు కూడా చెప్తాను అని ఇప్పుడు ఆయన కథ మీకు కూడా చెప్తున్నాను అనమాట. ఇట్లా పలానోడు నేను చూసినాను, మీరు చూడండి అంటే మీరు చూచి అయిపోతుంది. వాటికి నేను చూసినా కానీ అయిపోకుండా మళ్ళీ మీకు అంత ఇంత జ్ఞానం చెప్పాలి. కాబట్టి నేను మళ్ళీ అటు ఇచ్చిపెట్టి ఆఫర్లో పెట్టుకున్నాను ఆయన. నేను ఇప్పుడు అర్థమైంది కొద్దిగా జ్ఞానం. అంటే ఇదంతా కథ మాదిరి ఉంది కదా. ఇట్లే ఉంటుంది స్వామి జ్ఞానము. అర్థమైతే సులభంగా అర్థమవుతుంది, అర్థం కాకపోతే ఎప్పటికీ అర్థం కాదు. చాలా కష్టమైంది ఏది జ్ఞానం, చాలా సులభమైంది ఏది జ్ఞానమే. చాలా దగ్గరవాడు దేవుడు, చాలా దూరంగా ఉండేవాడు దేవుడే. జ్ఞానికి అత్యంత సమీపంగా ఉండేవాడిని, అజ్ఞానికి చాలా దూరంగా ఉండేవాడిని. అంతేగా. జ్ఞానికి దాపు, అజ్ఞానికి దవ్వు అని చెప్పాడు భగవద్గీతలో. దవ్వు అంటే దూరం. ఈ రకంగా దేవుడు మనకు ఈ రకంగా ఉన్నాడు. ఆ దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే గ్రంథాల్లో ఉండే జ్ఞానాన్ని ఆసరా చేసుకోవాలా. గ్రంథాల్లో ఉండే జ్ఞానాన్ని ఆసరాగా చేసుకొని దాని అంతటితోనే ఆపివేయకుండా దాన్ని మనం ప్రాక్టికల్గా చూసుకుంటే, అంటే ఆ జ్ఞానాన్ని అనుభవిస్తూ వస్తే మనల్ని నడిపేవాడు తెలుస్తాడు. నడిపేవాడు తెలిసిన తర్వాత ఏంటంటే మనం వాడిని పట్టుకోగలుగుతాం అనుకోండి. అప్పుడు అంతవరకు కనపడినాడు కనిపిస్తాడు. ఎవరు? చూసేవాడు. అంతవరకు ఎవరికి కనపడారు ఆయన. ఇల్లు నడుపుకునేవాడు, నడిచేవాడు ఇల్లు ఉన్నారు కానీ ఆయన కనపడాడు. అప్పుడు ఏం చేస్తాడంటే ఆయన వచ్చి ఇంకా చాలండి మీకు అని కూర్చోబెడతాడు. అప్పుడు మనం అందరం కలిసి ఆయన చూడవచ్చు. అటుకి అయిపోయింది, ఇంకా లేదు, ఫుల్ స్టాప్. ఇంకోటి పుట్టేది లేదు, సచ్చేది లేదు. ఆ జన్మలు అటుకి అయిపోతాయి. అది ఆఖరి మరణం అయిపోతుంది, ఆఖరి జన్మ అయిపోతుంది. ఆఖరి మరణం కావాలంటే ఏం చేయాలా? ఇంత పని చేయాలా. సులభమైన పనే, వెనక్కి తిరిగి చూసుకునేదే. ఎక్కడ పోవాలా? ఏ దేశానికి ఉంటే ఏమి లేదు, ఉండేది ఈ జాంట్లు అంటే 3 శరీరంలోనే ఉండేది మనమంతా, రామాయణం అంతా. ఏ శాంత దూరం పోల్చి పని లేదు. 3 కూడా అవసరం లేదు, అంతా జాడే. ఈ జాంట్లో చూసుకుంటే సరిపోతుంది. జాడు కూడా అవసరం లేదు, ఈ బెచ్చడే. అలా దగ్గర పోతే బెచ్చడు కూడా అవసరం లేదు, ఒక పాయింటే. ఇంత సులభంగా జ్ఞానం ఉంటే అర్థం కాక గడ్డాలు పెంచుకొని, మిసాలు పెంచుకొని, గోషలు పెట్టుకొని, ఏమో చేసి అడవులు తిరిగి ఏమో తనకాడుతున్నారు. అంత అవసరం ఏమో తెచ్చింది. ఇప్పుడు చాలా సులభంగా ఉండలే. దేవుడు గ్రంథాలు చెప్పినాడు చాలా సులభమైన జ్ఞానాన్ని. మళ్ళీ ఈ రకంగా తెలుసుకోవచ్చు కదా. మళ్ళీ ఇంత సులభంగా ఉండే జ్ఞానం ఉంటే మతాలు ఎందుకు, తర్వాత ఇంకోటి ఎందుకు అది. ఇప్పుడు మనం చెప్పిన సారాంశం అన్ని మతాలకు సంబంధించింది. ఇది అన్ని మతాలకు సంబంధించిందే. మనిషి అన్నాక అన్ని మతాలకు సంబంధించినప్పుడు మనిషి, వాడు ఏ మతంలో ఉన్నా అది మనకి వర్తిస్తుంది. దేవుడు తన జ్ఞానాన్ని అందించినప్పుడు సమస్త మానవులకు అని చెప్పినప్పుడు అది అన్ని సమాజాలకు వర్తిస్తుంది. నువ్వు ఏ రకంగానూ పేరు పెట్టుకో, ఏ రకంగానూ మతం చీల్చుకో, నీకు అది వర్తిస్తుంది. కానీ వేరే రకంగా ఉండదు. ఇప్పుడు నేను మీకు అంటే నవ్వుతూ కథ మాది చెప్పినాను. ఏది లోపల ఉండేవాడు తోలేవాడు, తోలబడేవాడు అని మనకు ఇప్పుడు మనం గ్రంథాలు చదువుకున్నాము. ఆ తోలేవాడు ఎట్టున్నాడో మనకు చూసుకోండి, చాలా ఈజీగా తెలుస్తుంది. లేకపోతే కష్టంగానే తెలుస్తుంది, లేకపోతే ఇంకా మరీ కష్టంగానే ఉంటుంది. ఏదో ఒక రకంగా మీరు దాని గురించి
ఆ, ప్రయత్నం చేయండి అని చెప్తూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాము.